అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురం. ఇక మహాభారతం కథలోకి వెళితే తర్వాత రోజు యుద్ధంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. తర్వాత రోజు దుర్యోధనుడికి భీముడికి అతి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. దుర్యోధనుడు తల్లి అయిన గాంధారీదేవి తపశ్శక్తి ద్వారా తమ పుత్రుల్ని అందరినీ కోల్పోయిన గాంధారీదేవి ఒక్క దుర్యోధనుడినైనా కాపాడుకోవాలి అని చెప్పి దుర్యోధనుడి యొక్క శరీరాన్ని వజ్రకాయంగా మారుస్తుంది. వజ్రకాయమై ఇనుములాగా ఉక్కులాగా ఉంటది. ఇంకా ఏమీ చేయలేరు నన్ను అన్న ఇదితో వచ్చి యుద్ధం చేస్తూ ఉంటాడు. దాదాపుగా భీముడిని గాయపరుస్తాడనమాట. అదే సమయంలో నకులుడు వచ్చి తమ మేనమామ అయినటువంటి శల్యుడి మీదకి దాడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు శల్యుడు, మీ చేతుల్లో మరణించడం నాకు చాలా ఆనందము అల్లుడా, కానీ కాకపోతే నాకు యుధిష్ఠిరుడు నన్ను వధిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి చెప్తాడు. ఆ కోరిక మేరకు యుధిష్ఠిరుడు వచ్చి శల్యుడిని వధిస్తాడనమాట. ఇది చూసి నకుల సహదేవులకి మేనమామ అనమాట, మంత్రరాజు అయినటువంటి శల్యుడు. అంటే మాతృ కుమారులు కదా నకుల సహదేవులు, కాబట్టి ఆయన చాలా బాధపడతారు. ఈయన మంచి ఆయనే అయినప్పటికీ వారు ఇచ్చిన మాట వల్ల దుర్యోధనుడు వైపు యుద్ధం చేయవలసి వచ్చింది శల్యుడు. కాబట్టి శల్యుడు మరణించిన తర్వాత వీళ్ళు నకుల సహదేవులు అదేవిధంగా మిగిలిన పాండవులు కూడా చాలా బాధపడతారు. తర్వాత శకునిని వధించడానికి వెళ్తారు పాండవులు. వెళ్ళినప్పుడు ఆ శకుని మాత్రం అనేక విధాలుగా తప్పించుకోవడానికైతే ప్రయత్నిస్తాడు. నేను నిశస్త్రుడిని, నన్ను నా మీద దాడి చేయకూడదు అన్నప్పుడు వాళ్ళు కూడా శస్త్రాలను తెగించి కొడతారనమాట. ఈ విధంగా ఒక్కొక్కటిగా గుర్తు చేస్తూ ఆ రోజు సభలో జరిగిన విషయాలన్నిటినీ కూడా గుర్తు చేస్తూ ఈ రోజు ఇలాంటి విధ్వంసం జరగడానికి ముఖ్య కారణమే నువ్వు కదా శకుని మామ అని చెప్పి పాండవులు ఒక్కొక్కటిగా గుర్తు చేస్తూ ఉంటారు. అదా వారణావర్తంలో ఆహుతికి మంటలలో మేము కాలిపోవడానికి నువ్వు ప్రయత్నించిన పన్నాగము, తర్వాత ఇంద్రప్రస్థానంకి వచ్చే ఆవులని ఆపింది తక్షకుడు సహాయం తీసుకొని నువ్వే కదా అని అన్ని విషయాలను గుర్తు చేస్తూ శకునికి ఇటువంటి దారుణాలు జరగడానికి అన్నిటికీ కారణం నువ్వే కదా శకుని మామ అని చెప్పేసేసి ఈ విధంగా శకునిని కొట్టి భీముడు వచ్చి శకునిని పైకి ఎత్తి, అక్కడ నీళ్లు ఉంటాయన్నమాట, ఆ నీళ్ళల్లో ఎత్తి పైకి ఎత్తి ఇసిరేస్తాడు. ఇసిరేసేసి దుర్యోధన, మీ మామని నేను నీళ్ళల్లో వేసేసాను, ఎతికి తెచ్చుకో, లేదు అంటే అక్కడ ఉండే చేపలు అవి తినేస్తాయి, నువ్వు అంత్యక్రియలు కూడా చేయలేవు అని చెప్పి అంటాడు భీముడు. వజ్రకాయంగా మారిన దుర్యోధనుడు అతి భయంకరంగా వచ్చి భీముడిని తీవ్రంగా గాయపరుస్తాడు. ఈ విధంగా గాయపరిచిన తర్వాత భీముడికి ఇంకా స్పృహ కోల్పోయి పడిపోతాడనమాట. అప్పుడు అక్కడికి పాంచాలి అంటే ద్రౌపది కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా దాదాపుగా మనం ఇంకా ఓడిపోతామేమో అనుకుంటుంటారు మిగిలిన పాండవులు. అయితే వజ్రకాయమై తిరిగి వచ్చిన దుర్యోధనుడు శరీరం అంతా కూడా చాలా దృఢంగా ఉంటుంది. దెబ్బలు కొట్టినా మళ్ళీ మామూలు అయిపోతుంటాడు అనమాట. అట్లాంటప్పుడు మనం ఇంకా ఎలా వధించాలి అని చెప్పేసేసి అప్పుడు ఆలోచిస్తారు. ఆనాడు జూద సభలో జరిగినది దుర్యోధనుడు అంటాడు, వచ్చి నా తొడల మీద కూర్చో ద్రౌపది అని చెప్పి అంటాడనమాట. ఆ శబదాన్ని గుర్తు తెచ్చుకుంటాడు భీముడు. ఇట్లాగా చేశాడు కదా, అప్పుడు దుర్యోధనుడు చేసిన దానికి భీముడు అంటాడు, నేను నీ తొడలనే ఇంచేస్తాను అని చెప్పేసేసి శబదం చేస్తుంటాడనమాట. అది గుర్తు చేసుకొని అదేవిధంగా వజ్రకాయమైన బాడీని కింద భాగం మాత్రం వజ్రకాయం అవదనమాట. ఆ భాగంలో కొడితే కరెక్ట్గా దెబ్బలు తగులుతాయి అన్నమాట. మిగతా బాడీ శరీరం అంతా కూడా అప్పుడు భీముడు శరీరం అంతా కొట్టుకుంటా వచ్చి అప్పుడు కింద కొడతాడనమాట. అప్పుడు కొట్టినప్పుడు రెండు కట్ అయిపోయినట్టు కొడితే అప్పుడు ఆయన దాదాపుగా ఇంకా మరణించడానికి సిద్ధమవుతాడనమాట దుర్యోధనుడు. ఈ విధంగా ఆ రోజు యుద్ధంలో అతి భయంకరమైన యుద్ధం జరుగుతుంది దుర్యోధనుడికి భీముడికి. దుర్యోధనుడు ఆర్తనాదాలు చేస్తూ అతి భయంకరంగా బాధపడుతూ ఆ విధంగా ఉంటాడనమాట. అక్కడికి ఆ సమయంలో బలరాముడు వస్తాడు.
భీమా, నీవు గదా యుద్ధం నియమాలను పాటించలేదు కాబట్టి నిన్ను నేను ఇప్పుడే వధిస్తాను అని అంటాడు బలరాముడు. బలరాముడు అన్న మాటకి నన్ను వధించండి, నేను చేసింది తప్పు అయితేను అని చెప్పి అంటాడు భీముడు. అక్కడికి దాదాపుగా చంపబోతూ ఉంటాడు. అక్కడికి కృష్ణుడు వచ్చి జ్ఞానోపదేశం చేస్తాడు వారి యొక్క అన్నకి. ధృతరాష్ట్రుడు తమ యొక్క కుమారులను అందరినీ కోల్పోయినందుకు చాలా బాధలో దుఃఖంలో ఉంటాడనమాట. అన్ని విదురుడికి చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. గాంధారి కూడా తమ పుత్రులను అందరినీ కోల్పోయినందుకు చాలా బాధపడుతూ రోదిస్తూ ఉంటుంది. గాంధారి కుంతీదేవితో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఆమె వస్తుంది, ద్రౌపది, నీ బాధకు కారణం నేనే కదా, నన్ను తిట్టు, నన్ను శపించు అని చెప్పి అంటుంది. అప్పుడు నీవు కూడా నీ పుత్రులను కోల్పోతే కదా నా బాధ నీకు అర్థమవుతుంది అని చెప్పి అంటుంది ద్రౌపదిని. తర్వాత దుర్యోధనుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు అక్కడికి వెళ్తాడు తమ మిత్రుడు అయిన అశ్వత్థామకి చెప్తాడు, పాండవులు చనిపోయారు అన్న వార్త నేను వినాలి, అప్పుడే నేను మరణిస్తాను, అప్పటి వరకు జీవించే ఉంటాను అని చెప్పి అంటాడు. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్తాడనమాట అశ్వత్థామ వారిని వధించడానికి. వెళ్ళినప్పుడు పాండవులు విజయ ఉత్సవం జరుపుకోవడానికి అందరూ పయనమయ్యి వెళ్తారు. అక్కడికి ఆమె ద్రౌపది, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను నా కుమారులతో అంటది. ఏం కాదు మాత, నువ్వు వెళ్ళు, అక్కడికి మేము ఉంటాము, మాకు ఇంకేం భయం లేదు, యుద్ధం ముగిసింది కదా అని చెప్పి అంటారు. సరే వాళ్ళు పుత్రులు అలా చెప్పినందుకు ఆమె వాళ్ళతో కలిసి వెళ్తూ ఉంటుంది. వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ శిబిరాల్లో ద్రౌపది యొక్క 5 మంది కుమారులు నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో అక్కడికి వెళ్తాడు అశ్వత్థామ. వెళ్ళి అర్ధరాత్రి అతి భయంకరంగా వారి అందరినీ చంపేస్తాడు. తర్వాత అప్పటికే ఆమెకి ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వచ్చేస్తుంది అనమాట. వచ్చినప్పుడు అప్పుడు చూస్తుంది, వచ్చి చూసేసరికి అందరినీ చంపేసి ఉంటాడు. ఈ వార్తని తీసుకెళ్ళి దుర్యోధనుడికి చెప్తాడు అశ్వత్థామ. చెప్పినప్పుడు ఆ వార్త విని కొంచెం ఆనందంతో చనిపోతాడు దుర్యోధనుడు. తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్. థ్యాంక్ యూ.